చూసుకొని ఎట్లే కాబట్టి గేమ్ ఆడితే ఎవరు వినైతే వాళ్ళకే రిమోట్. ఇప్పుడు ఏమిస్తుందంటే ఫస్ట్ చెప్పింది జీలకర్ర కాదు, రాంగ్. రెండు రాంగే. ఓకే రైట్. ఒకటే రైట్ చెప్పింది, రెండు రాంగ్ చెప్పింది. రైట్. మొత్తం బౌల్ వేయాలి, బౌల్ బౌల్ వేయాలి, బౌల్ వేయాలి. తీసుకో బౌల్. ఫాస్ట్గా చెప్పాలి. 1 స్మెల్ చూడొచ్చు. 2 3 లవంగం. అదే రాంగ్. ఆనియన్. ఆనియన్ పచ్చిమిరపకాయ. రైట్. స్పాంజర్. స్పాంజర్. రైట్. చింతపండు. రైట్. ఫాస్ట్గా వేయాలి. ఆల్రెడీ చిన్నది వేయొద్దు, పచ్చిమిరపకాయ. కరెక్ట్. టమాటా. రైట్.
కరెక్ట్. 1 minute. ఇటు తిరగండి. కరెక్ట్. ఫాస్ట్. కరెక్ట్. ఇప్పుడు ఇప్పుడు కౌంట్ చేయి. ఇప్పుడు ఎన్ని గెలిచిందంటే తీ. 1 2 ఇంకా నువ్వు చూసినావు కదా. 1 2 ఇంకా 3 ఆ పల్లీలు గెలిచింది. కరెక్టే చెప్పింది. పల్లీలు అయితే గెలిచింది. సైడ్కి పెట్టు. అన్ని ఎన్ని గెలిచినా లెక్క చేయి. ఎన్ని? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 అన్నీ గెలిచిందా? ఓన్లీ 3 గెలవాలి. 3 గెలవలే కదా అన్నీ. అప్పలు ఇప్పుడు 3 తప్పు చెప్పింది, 8 మంచిగా చెప్పిందా? అంటే ఎక్కువ కరెక్ట్ చెప్పింది కాబట్టి నెక్స్ట్ డే రిమోట్ మొత్తం వేదశ్రీనే యూజ్ చేస్తుంది. వేదశ్రీ రేపు మొత్తం రిమోట్ యూజ్ చేస్తుంది. వేదశ్రీనే విన్ అయింది.